కుటుంబ కలహాలతో భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడో భర్త. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దీపాల దిన్నె పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య, మామ, బావమర్దులపై గొడ్డలితో దాడి చేయగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మామ గంగయ్య మరణించాడు. కుటుంబ కలహాలతో భార్య కుటుంబంపై హత్యాయత్నం చేశాడో భర్త. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దీపాల దిన్నె పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య, మామ, బావమరిదిపై గొడ్డలితో దాడి చేయగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మామ గంగయ్య మరణించాడు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. భాగ్యశ్రీ, సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గంగారాం అనే వ్యక్తి బావమర్తి మామపై కూడా కత్తితో దాడి చేసిన ఘటన మాత్రం కలకలం రేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మామ గంగయ్య మృతి చెందాడు. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ వివాదం చోటు చేసుకుంది. 7 నెలల క్రితమే గంగారాంకి వివాహం అయింది. దాదాపు ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పి తెలుస్తోంది. ఇద్దరి మధ్య సఖ్యత లేదు. గత కొంతకాలం కూడా ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గంగారాముని అడిగేందుకు మామ గంగయ్య ప్రశ్నించడంతో అక్కడ కోపోద్రికుడైన గంగారాం మాత్రం అతని చేతిలో ఉన్న కత్తితో మాత్రం ముగ్గురు మీద దాడి చేసిన ఘటన మాత్రం కలకలం రేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా స్థానికులు కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మాత్రం గంగారామును అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే కుటుంబాల కలహాల నేపథ్యంలో భార్యాభర్తలకి ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంలో ఈ వాదన చోటు చేసుకుందని చెప్పేసి తెలుస్తోంది. దీని మీద కూడా పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.